హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో డ్రగ్స్ రాకెట్ ను గుట్టురట్టు చేశారు పోలీసులు. బాయ్ ఫ్రెండ్ తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తోంది లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న సుష్మిత తన బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుల్ తో కలిసి డ్రగ్స్ దందా నిర్వహిస్తోంది. మొత్తం 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి MDMA, LSD బాటిల్స్, OG కుష్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ 4 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సుష్మితని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి, ఎప్పటి నుంచి ఈ దందా సాగిస్తోంది? చిక్కడపల్లిలో డ్రగ్స్ పట్టుపట్టాయి. అయితే విజయ్ అలాగే ప్రీతి మ్యాప్ కలిసి ఈ దందాన్ని బయటపెట్టినట్లు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇందులో ఇమాన్యుల్ అలాగే తీసుకుంటే ఇద్దరు ప్రేమ జంట గత 9 రోజుల్లో కూడా ఈ డ్రగ్స్ క్రయ విక్రయాలు చేస్తున్నట్టు కూడా తెలిసింది. ఇందులో ఇమాన్యుల్ మొదట ఎక్కువగా పాత్ర పోషిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అతను ఒక ఈవెంట్ మేనేజర్, అలాగే సుష్మిత మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కూడా పనిచేస్తుంది. అయితే గతంలో ఇమాన్యుల్ ప్రేమించేవాడుగా ఉన్నట్టు కూడా తెలిసింది. అయితే కాస్త కొన్ని రోజుల తర్వాత కూడా అతను పూర్తిగా అమ్మే అంటే డబ్బులు రాబట్టే పనులతో డార్క్ వెబ్ ద్వారా అతను డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు కూడా తెలిసింది. డార్క్ వెబ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన అనంతరం ఇక్కడ కొంతమందికి కొనుగోలు అమ్మే ప్రక్రియలో భాగంగా పోలీసులు వెళ్లి రెగ్యులర్ నెట్ గా పట్టుకున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇమాన్యుల్ లేని సమయంలో సుష్మిత ఈ పని చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే డ్రగ్స్ ఎవరికైతే అవసరమో ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా తన అకౌంట్ నుంచి కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులకు పక్కా సమాచారం మేరకు వారి వద్దకు వెళ్తే ముఖ్యంగా ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారో ఒక టెట్రా అనే ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ద్వారా కూడా ఈ డ్రగ్స్ ను వాళ్ళ క్రయ విక్రయాలు చేస్తుండటం కూడా సమాచారం. సో వాళ్ళ 4గురిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. LSD గోల్డ్, OG కుష్ అలాగే MDMA ఈ మొత్తం మత్తు పదార్థాలను వాళ్ళ నుంచి సేకరించినట్టు కూడా తెలిసింది. మూడేళ్ల వేడుకలు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా పోలీసులు నిఘా పెట్టారు. ప్రస్తుతం చిక్కడపల్లిలో జరిగిన డ్రగ్స్ కూడా 4 లక్షలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇటువంటి డ్రగ్స్ ఎక్కడైనా మారుతూ అమ్ముతూ ఉంటే వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. ఓకే సుష్మిత, థ్యాంక్ యూ.